గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నిన్న. బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. సో అప్లై చేసుకోండి. అండ్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, 18th సెప్టెంబర్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే mhsrb.telangana.gov.in సైట్లోకి వెళ్ళి మొత్తం మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 28/9/2024 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే సెప్టెంబర్ 28 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. 5 PM వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ కూడా ఇప్పుడే మనకు మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఎడిట్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే అక్టోబర్ 16th and 17th 2 days మనం ఎడిట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్లో ఉంటుంది ఎగ్జామ్. అది మనకి నవంబర్ 17th రోజు మనకి ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఆ రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్, డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నాయి. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1576 ఉన్నాయండి. నెక్స్ట్ తెలంగాణ విద్యా విధాన్ పరిషత్లో 332, ఆయుష్లో 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 80, టోటల్ 2050 పోస్టులు ఉన్నాయి. సో మంచి పోస్టులు అని చెప్పొచ్చు. సో మీరు అప్లై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. 2050 పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటే, లేదంటే దానికి ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. సో చూద్దాం ఇంకా ఏమేమి మెన్షన్ చేశాడో అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అనెక్సరీ 1లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాడు. అండ్ స్కేల్ వచ్చేసి 36,750 నుంచి 1,06,990 వరకు పే స్కేల్ ఉంటుంది అని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా టోటల్ ఇంకేం క్వాలిఫికేషన్ ఉండాలి, ఫీజు ఎంత, సెంటర్స్ ఏంటి, అవన్నీ టోటల్ ఇక్కడ మనం చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు ఉండాలి, SSC మెమో ఉండాలి, GNM ఆర్ బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఉంటే అది పెట్టండి, లేదంటే అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎలా అంటే ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్టర్ అవుట్సోర్స్డ్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అని ఉంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 1 to 7th స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఇఫ్ స్టడీ సర్టిఫికేట్ ఇంకా లేదు అని అనుకుంటే మీకు లోకల్ స్టేటస్ ఉండేటువంటి సర్టిఫికేట్ అనెక్సరీ 4D ఉండాలి. సో ఓకేనా? అది కింద మీకు ఫామ్స్ కూడా ఇచ్చారు, అది చూసుకోండి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి SC ST BC వాళ్ళకైతే. నెక్స్ట్ లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు PH అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి. NCC వాళ్ళైతే NCC సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ సర్వీస్ అయితే ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఇవన్నీ మీ దగ్గర ఉంటే అప్లై చేయడానికి మీకు ఏ డౌట్ రాకుండా క్లియర్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ముందే అన్ని మెన్షన్ చేశాడు, అవన్నీ తీసుకొని మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్తే ఈజీ అయిపోతుంది మీ వర్క్. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ GNM ఆర్ బీఎస్సీ తెలంగాణ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. లేకపోతే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందట. ఎక్స్పర్ట్ కమిటీ చేత మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది మీకు అర్థమైపోతుంది. కింద మీకు లాస్ట్లో సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర ఏ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలనేటువంటివి అవి కూడా చూసుకోండి. ఏజ్ వచ్చేసి మనకు 18 to 46 years మధ్యలో ఉండాలి. అది కూడా 1/7/2024 వరకు చూస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కొన్ని కేటగిరీస్కి. చూద్దాం ఒకసారి ఏంటి అంటే అవి. స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకైతే అప్ టు 5 years అంటే యాజ్ అన్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ని బట్టి 5 years వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 years ఉంటుంది. అండ్ NCC వాళ్ళకైతే 3 years, SC ST BC వాళ్ళకి 5 years, PSC వాళ్ళకి 10 years ఉంటుంది. ఇక ఫీ వచ్చేసి
మనకి ఎగ్జామ్ ఫీ 500 ఉంటుంది, అప్లికేషన్ ఫీ 200, మొత్తం 700. బట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫీ ఉండదు, ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ 500 ఉంటుంది. ఓకేనా. సో మొత్తం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీరు నెట్ సెంటర్లోనో లేకపోతే మీ సేవలోనో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందా అని చూస్తే, ఈ అంటే బ్రీఫ్గా మీకు మొత్తం నోటిఫికేషన్లో మీకు ఏమేమి యూజ్ అవుతుందో అది అది మీకు చదివి వినిపిస్తున్నాను. ఏదైనా క్లియర్ కావాలనుకుంటే మీరు సైట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. ఇక్కడ సెంటర్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. అంటే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఇవన్నీ సెంటర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇందులో మనకి ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని మనం సెంటర్గా చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, ఇవి. ఓకేనా. సో రిజర్వేషన్ ఇవన్నీ మీకు తెలుసు ఏ విధంగా ఇస్తారు అనేటువంటివి. సో దాని ప్రకారం క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది, మెయిన్ అన్నీ ఉంటున్నాయి. సో అవన్నీ మనకు ఎగ్జామ్ 1లో చూసుకోవచ్చు. ఓకేనా. ఇక సర్టిఫికేట్స్ అన్నీ మనం అన్నీ తీసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్లై చేసే లోపు టైం ఉంది కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంచుకోవాలి. సో అవన్నీ మనం ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది జోనల్ పోస్ట్ కాబట్టి ఏ జోన్లో మీ డిస్ట్రిక్ట్ వస్తుందో కూడా మీకు తెలియాలి. ఇక్కడ మెన్షన్ చేశారు జోన్ అండ్ డిస్ట్రిక్ట్స్ అని. జోన్ 1 ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు అని. జోన్ 2 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల అని చెప్పేసి. జోన్ 7 వరకు మనకి ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసుకోండి మీ డిస్ట్రిక్ట్ ఏ జోన్ కిందకి వస్తే, ఒకవేళ తెలియకపోతే దాదాపుగా మీకు తెలిసే ఉంటుంది అది. ఓకేనా. సో ఇంకా ఏంటి మీకు ఇంకా యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకు అనెక్సరీస్ ఇచ్చారు. ఆ అనెక్సరీస్ ఫామ్స్ అన్నీ కూడా కింద మనకు ఉన్నాయి, మళ్ళీ మెన్షన్ చేశారు. సైట్లోకి వెళ్ళండి. ఇది ఇంపార్టెంట్, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడంటే బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆ స్టాఫ్ నర్స్ నుంచి ఇచ్చి అనెక్సరీ 1లో ఇచ్చాడు. అంటే జోన్ 1, జోన్ 2 జోన్ వైజ్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వైజ్, జోన్ వైజ్ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది చూశాడు. ఇక్కడ జోన్ 1లో 246 ఇట్లా ఉన్నాయి. అవన్నీ మీకు ఏ జోన్లో మీకు ఎంత ఉన్నాయో మీరు చూసుకోండి. ఓకేనా. సో చూసుకుంటే మీకు ఒక హోప్ వస్తుంది అనమాట, మా జోన్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి. అండ్ కింద మొత్తం చూడండి అనెక్సరీ 3A ఇట్లా అనెక్సరీస్ మొత్తం కింద ఇచ్చాడు. మీకు ఏ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది చూడండి, ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో మీకు ఏ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుందో ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ఫిల్ చేసి రెడీ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో టోటల్ ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ కింద మీకు అన్నీ వాళ్ళే మెన్షన్ చేస్తారు సైట్లో. ఓకేనా. మీరు ఒక్కసారి నేను చెప్పినటువంటి ఆ సైట్కి వెళ్ళి ఆ సైట్లో మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ని ప్రింట్ తీసుకొని అన్నీ రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.